పాపులర్ నటుడు జగపతి బాబు పరిస్థితి గుర్తుందా? హీరోగా చేసే సినిమాలు రాలేదు, సైడ్ క్యారెక్టర్స్ అంతలా సూట్ అవ్వలేదు. మరేం చెయ్యాలి? అంతలో బాలయ్య లెజెండ్ సినిమాలో వచ్చిన విలన్ క్యారెక్టర్ ఆయన కెరియర్ నే మార్చేసింది. సూపర్ జెట్ స్పీడ్ లో ఇప్పుడు తెలుగులో అందరికంటే బిజీ నటుడిగా మారే ఛాన్స్ వచ్చింది. ఈ ఫార్ములానే అందరూ ఫాలో అవుతున్నారు. అయితే మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ పరిస్థితి వేరు. ఎందుకో అవకాశాలు రాలేదు, కానీ ఇప్పుడు శర్వానంద్ బైకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరు వినగానే ప్రేక్షకుల మనసులో రాజశేఖర్ పేరు ఫస్ట్ వచ్చేది. తన ప్రత్యేకమైన నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ కలిసి ఆయనను ఒక ప్రత్యేకమైన యాక్షన్ హీరోగా నిలబెట్టాయి. ఒక కాలంలో ఆయన చేసిన సినిమాలు థియేటర్లో భారీ విజయాలు సాధించి అభిమానులను ఉర్రూతలూగించేవి. అయితే సినీ పరిశ్రమలో ప్రతి నటుడి ప్రయాణంలో లాగే ఆయన కెరియర్లో కూడా ఎత్తుపల్లాలు వచ్చాయి. కొంతకాలంగా వరుస సినిమాలు లేకపోవడం, వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల రాజశేఖర్ కెరియర్ కొంత స్లో అయినట్టే కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఒక మంచి పాత్ర వస్తే తిరిగి ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ఎప్పుడూ ఆశించారు. ఎందుకంటే నటన అంటే ఆయనకు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక అభిరుచి, ఒక ప్యాషన్ అని ఎప్పుడూ చెప్తారు రాజశేఖర్. ఈ నమ్మకంతోనే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కేవలం సోలో హీరోగా మాత్రమే కాకుండా మంచి పాత్రలు దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇందులో హీరోగా నితిన్ నటించారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి ప్రారంభం దొరుకుతుందని చాలా మంది ఆశించారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఆయన అభిమానులు కొంత నిరాశ చెందారు. రాజశేఖర్ గారికి మళ్లీ మంచి అవకాశం దొరుకుతుందా అనే సందేహాలు కూడా కొందరిలో కలిగాయి. అయితే ఒక నటుడి పట్టుదల ఎంత గొప్పదో ఆయన మళ్లీ నిరూపించారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో రాజశేఖర్ చెప్పిన మాటలు చాలా మందిని కదిలించాయి. మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రేక్షకులను, దర్శకులను కోరారు. ఆ మాటల్లో కనిపించిన నిజాయితీ, నటనపై ఆయనకున్న ప్రేమ చూసి అభిమానుల గుండెలు కదిలిపోయాయి. అయితే ఆ మాటలు చెప్పిన కొద్ది రోజులకే ఆయన నటించిన తాజా చిత్రం బైకర్ థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం ప్రారంభమైంది. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు ఒకే మాట చెబుతున్నారు, అదే రాజశేఖర్ ఈస్ బ్యాక్ అని. ఎందుకంటే సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోలు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కానీ బైకర్ సినిమాలో రాజశేఖర్ యాక్షన్ కంటే కూడా భావోద్వేగ సన్నివేశాల్లో తన ప్రతిభను మరింతగా చూపించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఆ సన్నివేశాల్లో ఆయన చూపించిన భావోద్వేగాలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను కదిలించాయి. ఒక తండ్రి తన కొడుకుపై చూపే ప్రేమ, బాధ, ఆందోళన, ఈ భావాలను రాజశేఖర్ ఎంతో సహజంగా తెరపై చూపించారు. ఆ సన్నివేశాల్లో ఆయన నటనను చూసినప్పుడు ప్రేక్షకులు ఆయనను మరోసారి గొప్ప నటుడిగా గుర్తు చేసుకున్నారు. చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కూడా ఆయన నటనను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన్ని మనం ఇలా గోరింటాకు, ఇంకా సింహరాశి మూవీలో చూసాం కదా, అలా ఇప్పుడు మళ్ళీ ఫుల్గా అదరగొట్టాడు. అందుకే సినిమా విమర్శకులు కూడా రాజశేఖర్ నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన నుండి ఇంత బలమైన పాత్ర చూసినట్టు వారు చెబుతున్నారు. ఒక నటుడిగా ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వారో ఈ సినిమా మరోసారి గుర్తు చేసిందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బైకర్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా నుండి సినిమా థియేటర్ల వరకు ఈ సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఈ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ నిజంగానే బలంగా ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇప్పుడు రాజశేఖర్ గురించి ఆశాజనకంగా మాట్లాడుతున్నాయి. ఈ సినిమా విజయంతో ఆయనకు మరిన్ని మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఒక మంచి పాత్ర దొరికితే ఒక నటుడి కెరియర్ ఎలా మళ్లీ పుంజుకుంటుందో బైకర్ సినిమా ద్వారా మరోసారి స్పష్టమైంది. నిజానికి రాజశేఖర్ లాంటి ప్రతిభావంతుడైన నటుడికి అవకాశాలు ఎప్పుడూ తక్కువ కావు.
కేవలం సరైన కథ, సరైన పాత్ర మాత్రమే కావాలి. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పగా నటించగలరో ఈ సినిమా మరోసారి చూపించింది. ఒకప్పుడు యాక్షన్ హీరోగా ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు మరింత లోతైన పాత్రలు చేయగలరని ఈ సినిమా నిరూపించింది. అందుకే అభిమానులు కూడా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తమ ఫేవరెట్ హీరోను ఇంత బలమైన పాత్రలో చూసినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బైకర్ సినిమా రాజశేఖర్ కెరియర్ లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే కనిపిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఆయన తన పట్టుదలతో మళ్లీ నిలబడ్డారు. ఒక మంచి నటుడికి సరైన అవకాశం దొరికితే ఎంత గొప్పగా తిరిగి రాణించగలడో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇక ముందుకు కూడా రాజశేఖర్ ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మరోసారి బిజీ నటుడిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమ, మంచి కథలు ఆయనకు లభిస్తే రాజశేఖర్ మళ్లీ టాలీవుడ్ లో తన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించడం ఖాయమని చెప్పవచ్చు.